పట్టుకుని వెళ్ళండి. దెన్ యూ విల్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ రియలీ ఫెంటాస్టిక్ పరశురామ్, నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నీకు. ఇట్స్ ఆసమ్ ప్రజెంటేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ స్పీకర్, అండ్ హీఈస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్పీకర్, అండ్ దట్ టు హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్. ఇప్పుడు కూడా తను బిజీనే ఉన్నారు, అండ్ ఇది ప్రైమ్ టైం తనకు. ఆయన టైం అనేది చాలా ఇప్పుడు వాల్యుబుల్, ఎందుకంటే హీఈస్ డాక్టర్ బై ప్రొఫెషన్. అండ్ ఈ రోజు మనకు ఫెంటాస్టిక్ టాపిక్ తో మనకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అండ్ హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చూసారా, ఈ బిజినెస్ ద్వారా ఐ కెన్ బీ ఎ ఫ్రెండ్, ఐ కెన్ బికమ్ ఎ ఫ్రెండ్, ఐ కెన్ మేక్ ఎ ఫ్రెండ్ విత్ లైక్ డాక్టర్. ఓకే, డాక్టర్ ని నేను ఫ్రెండ్ చేసుకోగలుగుతాను. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ మై ఆనర్. అండ్ ఎస్పెషల్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, దట్ టు పార్ట్ టైమ్ గా. ఓకే, తన డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఫర్ దట్, వితౌట్ మచ్ డిలే, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆన్ స్క్రీన్ డాక్టర్ మల్లేష్ గారు. థ్యాంక్ యూ రోహిత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే 100% ఈ బిజినెస్ లోకి నన్ను తీసుకొచ్చి నాకు ఓనమాలు నేర్పించిన దగ్గర నుంచి నన్ను చెప్పుకుంటే, కలీం అనే ఒక వ్యక్తి వచ్చాడు. నాకు ఈ ప్రోడక్ట్ చూపించడం నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ లో, కానీ నాకు ఈ ఓనమాలు నేర్పించారంటే భరత్ అండ్ ఆమని మేడం. ఇందులో నాకు ఒక 6 months వరకు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటే ఎవ్రీ సాటర్డే నా దగ్గరకు వచ్చి నేర్పించేవాళ్ళు. అప్పటికి నాకు బిజినెస్ అర్థం కాలేదు. ఒక మీటింగ్ ద్వారా నాకు ఈ బిజినెస్ అర్థం కావడానికి మా వైఫ్ అండ్ హస్బెండ్ కు, మా ఎనర్జెటిక్ లీడర్ మా వైఫ్ సరితతో కలిసి నేను బిజినెస్ ను ఒక 4.5 years నుంచి చాలా సీరియస్ గా బిల్డ్ చేస్తున్నాం. అసలు ఇదేంటి, ఇందులో ఏముంటుంది, నాకు మొదట్లో ఒక 1.5 year వరకు నాకు ఏం అర్థం కాలేదు అసలు సిచ్యువేషన్. ఎందుకంటే బై ప్రొఫెషన్ డాక్టర్ అయినా కానీ ఇందులో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయని మనకి పరశురామ్ గారు చెప్పారు కదా, సో వండర్ఫుల్ గా చెప్పారు కదా. నేను తెలిసి కూడా మనకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే నీడ్ అక్కడ కంపల్సరీ మనకు ఉందా లేదా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే నీడ్ ఉంటేనే సరిపోదు, ఫేత్ కూడా ఉండాలి. ఫేత్ అంటే వాట్, నమ్మకం ఉండాలి. ప్రతి దాని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే మన మైండ్ లోకి చొచ్చుకొని వెళ్ళిపోతుంది, రిజల్ట్ కూడా అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, కదా. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు రోహిత్ సార్ చెప్పినట్టుగా మనం ఎంత గట్టి నమ్మకంతో చెప్తున్నాం, మనం దాక్కుని చెప్పట్లేదు, ప్రతి విషయాన్ని కూడా మనము అనుభవించి చెప్తున్నాం ఇక్కడ, కదా, చూసి చేసి మరీ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నాకు ఇప్పుడు మెంటర్షిప్ ఇస్తున్న వారు మాత్రము మధు సార్ అండి. 100% ఈజ్ ద డాక్టర్, ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ టీచర్, కానీ నాకు కంప్లీట్ గా మెంటర్షిప్ ఇస్తున్నది మాత్రం సమత మేడం అండ్ డాక్టర్ మధు సార్ అండి ఫ్రమ్ వరంగల్. ఇందులో ఇంకా ఓనమాలు నేర్పించింది మాకు ఎవరంటే మీకు రాంబాబు సార్ అండ్ ఆండాల్ మేడం అండి. ఎవ్రీ సండే మా దగ్గరకు వచ్చి ఇలా ఉంటుంది మల్లేష్ గారు, ఇలా ఉంటుంది సరిత, ఇలా ఉంటుంది మళ్ళీ ఎలా చెప్పారంటే నిజంగా నర్సరీ పిల్లగానికి కూడా ఏబిసిలు వస్తే లేవో తెలియదు, కానీ మాకు అవి వచ్చే వరకు నేర్పించారు వాళ్ళు. సో గ్రేట్. చూస్తూ పోతుంటే ఇంకా మీకు సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర మేడం, వాళ్ళని చూస్తే ఈ బిజినెస్ ఎందుకు చేయాలో అర్థం అవుతుంది. ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత హ్యాపీగా ఈ బిజినెస్ ని మూవ్ చేస్తున్నారంటే అసలు ఇది బిజినెస్ అనాలా? ఇట్స్ నాట్ ఏ బిజినెస్. హెల్త్, వెల్త్, హ్యాపీ, ఈ 3 కలగలిసిన ఏకైక దేవుడు సృష్టించిన ఒక వరం అండి ఇది మనకు. ఎవరైతే ఈ మీటింగ్ ఇప్పుడు ఈ రోజు ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది అయితే వింటున్నారో, ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, ఒక 2 to 3 years మీరు ఇందులో ఉండి గమనించి చూడండి, ఆ రిజల్ట్ మీకు ఖచ్చితంగా వస్తుంది, కదా. అంత బ్యూటిఫుల్ బిజినెస్ లో నాకు బ్యూటిఫుల్ ఒక టాపిక్ ఇచ్చారండి, కదా. ఇన్ఫెర్టిలిటీ. అసలు మనకు పక్కింట్లో మనకు చూస్తే మన పక్కింట్లో ఇప్పుడు కనిపిస్తారు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం తోటి. ఎవ్రీ 3 members లో 1 member ఖచ్చితంగా పిల్లలు కావట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇది? మన అమ్మమ్మకు జరిగేదా? మన అమ్మమ్మ కాలంలో జరిగిందా? మన నాయనమ్మ కాలంలో, వాళ్ళ అమ్మమ్మ కాలంలో? ఇలానే కాదు, అసలు జరగలేదు. ఆడపిల్లగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా అబ్బాయి అమ్మాయి పుట్టాల్సిందే.
ఇది జరిగింది, ఇది ఫ్యాక్ట్, మీరు గమనించండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆడపిల్లగా పుట్టిన ప్రతి వ్యక్తి మ్యారేజ్ అయితే రేపటి రోజున ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం లేకుండా ఉన్నోళ్ళు నాకైతే తెలియదండి. ఎందుకంటే నేను గత 20 years బ్యాక్ 2001లో ఒక దగ్గర ఒక 2 years లో నేను 420 డెలివరీ చేశానండి. 2 years లో 2001లో బ్యాగ్ పట్టుకున్నాడు, వాళ్ళ ఇంటికాడ కూర్చొని నార్మల్ డెలివరీస్, మళ్ళీ ఎవరు కూడా సర్జరీస్ కాలేదు. ఆ టైంలో మీరు చూసినప్పుడు ఫ్రెండ్స్, మనకు తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు 2002లో మాకు ఇక్కడ పిఎస్సి పడింది, అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. మల్లేష్ గారు మీరు ఇలా చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం అయితే కష్టం, నాకు మాకు పంపించండి, మేము చూసుకుంటాము, ఇక్కడి నుంచి మాకు కాకపోతే నీలఫర్ పంపిస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అదే నమ్మకంతో ఇప్పటి వరకు నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్, కానీ అప్పటికి నార్మల్ డెలివరీ చేసిన ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు 99 డెలివరీస్ సర్జరీస్ అవుతున్నాయి కదా, మనీ కూడా ఫ్లో అవుతుంది హాస్పిటల్స్ లో. అటువంటి టాపిక్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర మేడం, అండ్ గైడెన్స్ ఇస్తున్నందుకు డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం కు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నేను టాపిక్ లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ మొట్టమొదటిగా మనము ఇందులో 2 రకాలు ఉంటాయండి, మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ. అంటే ఇద్దరిలో ఎవరికి ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా మనకు ప్రెగ్నెన్సీ రావడం అనేది జరగదు. ఇందులో చిన్న టాపిక్ కాబట్టి మేల్ ఇన్ఫెర్టిలిటీకి వెళ్దాం మనము. ఇందులో వచ్చేసి మేల్ ఇన్ఫెర్టిలిటీలో మీరు చూసుకోవచ్చు ఏముంటది, సెమెన్ కౌంట్ తక్కువ ఉంటే మనకు తగ్గుతుంది. 30 to 40% ఉంటే, 40% ఉంటే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, 50% ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ 10-20% నాకు వచ్చే ఈ మధ్య కాలంలో కేసులలో అయితే 10-20% ఉంటుంది. యాక్టివ్ మోటిలిటీ అంటారు దాన్ని. అంత తక్కువ మోటిలిటీ ఉన్న వాళ్ళు మనం పెంచాలంటే డ్రగ్స్ వల్ల అయితే కాదు, మెడికల్ షాప్ లో మందుల వల్ల అయితే కాదు, నరాల డాక్టర్ దగ్గరికి పోయినా కాదు. మళ్ళీ వాళ్ళు ఐవీఎఫ్ అని, ఐయుఎఫ్ అని, ఐయుఐ అని ఇవన్నీ చేస్తూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ గుంజుకుంటారు. కానీ తర్వాత మన బాడీ సిచ్యువేషన్ ఎలా అవుతుందంటే ఫ్యాట్ గా తయారైపోతారు, వీక్ అయిపోతారు, ఇమ్యూనిటీ ఉండదు, మనం ఇంకా మళ్ళీ పిల్లలు కావాలని ఆలోచన వద్దు, అన్ని ఇంజెక్షన్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్, ఇక మేల్ ఇన్ఫెర్టిలిటీకి వచ్చేసరికి మీకు సెమెన్ ఎందుకు తక్కువ అవుతుంది, లేకుంటే ఈ మోటిలిటీ ఎందుకు తక్కువ అవుతుంది, ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు బాగా స్ట్రెస్ ఈ మధ్య కాలంలో ఎంతైతే డబ్బు సంపాదన మీద పరిగెడుతున్నామో అంత స్ట్రెస్ ఫ్రెండ్స్. ప్లస్ ఇంకోటి మనం విత్ ఆయిల్స్, జంక్ ఫుడ్స్, వీక్లీ వన్స్ కాదు, వీక్లీ 3 times నాన్ వెజ్ కదా. ఎక్కడ ఇవన్నీ కూడా మనము గుట్కాలు, పాన్ పరాకులు, సిగరెట్స్, ఆల్కహాల్, ఇవి ఎవ్రీడే లైఫ్ లో భాగమైపోయినాయి. ఇన్ని భాగం ఉన్నప్పుడు నీకు వచ్చే టెస్టికల్ నుంచి వచ్చే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సీరం, జ్యూస్ అనుకోవచ్చు, ఈ మనము ఏదైతే సెమెన్ అనుకుంటున్నామో దాన్ని జ్యూస్ కూడా అనుకోవచ్చు. అటువంటి జ్యూసు, సృష్టించిన జ్యూస్ను మనకు మనమే తెలియకుండానే ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, తెలియకుండానే ఖరాబ్ చేసుకుంటున్నాం కదా. 30-40 years గా ముసలం అయిపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటకు రావడానికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మేల్ ఇన్ఫెర్టిలిటీ చాలా ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆయిల్ తక్కువ చేయండి. ఫస్ట్ ఇంట్లో ఆయిల్ తక్కువ చేయండి, ఫ్రైస్ తక్కువ చేయండి, నాన్ వెజ్, జంక్ ఫుడ్స్ బయట తినడం తక్కువ చేయండి. ప్లస్ స్ట్రెస్ తీసుకోకండి. ఒక 8 to 10 hours ఫర్ డే నిద్రపోవడానికి చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా, మనకు పరశురామ్ గారు చెప్పారు కదా, ఎంత నిద్రపోతే, సౌండ్లెస్ నిద్రపోతే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. మీ ఆరోగ్యం అంత బాగుంటే మీ ఫెర్టిలిటీ సిస్టమ్ కూడా అంత బాగా పనిచేస్తుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమైంది కదా, వీళ్ళకున్న ప్రాబ్లంకు సొల్యూషన్ మన దగ్గర ఉంది. ఆ సొల్యూషన్ తర్వాత చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనము మేజర్ పార్ట్ వచ్చేసి ఎవరికైనా పిల్లలు కలగాలంటే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ అండి. ఈ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మకు మంచిగా ఈజీగా అయింది, వాళ్ళ నాయనమ్మకు 10-12 మంది పిల్లల్ని కన్నారండి. ఇలా హౌ మళ్ళీ ఇప్పుడు కూడా పొలం పల్లకి వెళ్తున్నారు హౌ కదా. ఎలా మరి అంటే మీరు చూద్దాం. ఇప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మీన్స్ ఏంటి, లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హాయిగా టిప్ టాప్ దూసుకోవడం కాదు.
మనం తీసుకునే మార్నింగ్ లేచిన ప్రొడక్ట్ దగ్గర నుంచి, ఏదైతే ప్రొడక్ట్ ఉందో పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మనం నైట్ పడుకునే తప్పుడు పెట్టుకుని ఆల్ అవుట్ వరకు కూడా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం కదా, మనం ఎంత సూర్యరశ్మి ఫోకస్ అవుతున్నాం, ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ తో పాటుగా మనకు జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, ఆయిల్ ఫ్రైలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎవ్రీ లేడీ ఎవరైనా ఆయిల్ ఎంత వాడుతున్నామని చూస్తున్నారు, ఎంత తక్కువ చేస్తామని చూడట్లేదు. ఇక్కడ ఇక్కడ నేను స్క్రీన్ షేర్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒకసారి మీకు షేర్ చేయడం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద రోహిత్ సార్, కనబడుతుందా? Yeah. కనబడుతుంది, క్యారీ ఆన్. సార్, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కండిషన్స్ అండి యాక్చువల్ గా ఇది ఏంటంటే మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అండి. మన ఇంటి పక్కన లేకుంటే మన ఇంట్లోనే ఈ సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉందండి. పీసీఓడి అంటే మీరు చూడొచ్చండి, పోలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కదా, సిస్ట్స్ అంటారు, నీటి బుడగలు అంటారు. నాకు తెలియదు, మీరు ఎవ్రీ లేడీ 18 to 20 years వాళ్ళు వెళ్తే ఈ నీటి బుడగలు అనే సమస్యతో చాలా విపరీతంగా బాధపడుతున్నారు. ఇది మీకు ప్రైమర్లీ మీ ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతుందండి, మనకు తెలియట్లేదు. సెకండ్ కాజ్ వచ్చేసి మీకు చూసుకోవచ్చు, పిఓఐ అంటారు కదా, ప్రైమరీ ఓవరీ ఇన్సఫిషియన్సీ అంటారు. మీరు ఇది బాగా చూసుకో, సఫిషియెంట్ చూడొచ్చు, డిసీజ్ లోకి చూడొచ్చు. ఇన్సఫిషియన్సీ మీన్స్ ఏంటంటే మీ ఓవరీస్ లోకి వర్క్ అనేది తగ్గుతుంది, లోడ్ పెరగడం వల్ల, ఓవరీస్ లోడ్ తగ్గడం వల్ల, దానికి సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఆ ఇన్సఫిషియన్సీ వచ్చి ఎగ్స్ అనేది సరిగా రిలీజ్ కావట్లేదు. ఇది యాక్చువల్గా ఇంతకుముందు 40 తర్వాత జరిగేది, ఇప్పుడు 20 తర్వాత జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎండోమెట్రైటిస్, మీరు గర్భసంచి యూట్రస్ అది థిక్ అయిపోతుంది. ఎందుకు థిక్ అవుతుందంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు జరగట్లేదు అంటే మనం తినే ఆహారంలో దానికి కావాల్సిన పోషణ దొరకకపోవడం వల్ల అది థిక్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా వస్తువు ఎక్కువ వాడకపోతే ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది కదా, వాడకపోతే. ఇది కూడా అంతే, ఎండోమెట్రిటిస్ అనేది మీకు ఇన్నర్ లేయర్ కానీ బయట లేయర్ కానీ చాలా గట్టిగా అయిపోవడం వల్ల మనం ఏదైతే ఎగ్ అక్కడ పడిపోతుందో వెంటనే పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దామా. ఇక్కడ యూట్రన్ ఫైబ్రాయిడ్స్ అండ్ పోల్స్ మీరు చూడొచ్చు, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, గర్భసంచి తీసేయాలంటున్నారు. పోలి చిన్న మొటిమల్లాగా ఉంటాయి. ఇవి మనకు గ్రోత్ కాదు, అసలు పిల్లలు కలగకుండా మొట్టమొదటిగా చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీకు ఎవ్రీ ఉమెన్కి ఇవన్నీ కామన్ అయిపోయింది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవడము, ఏ ప్రాబ్లం ఉండడము, వాళ్ళు సర్జరీస్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. యూట్రన్ ఫైబ్రాయిడ్స్ అండ్ పోలిప్స్ అండి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు బ్లాక్డ్ ఫెలోపియన్ ట్యూబ్స్. మీకు తెలుసు కదా, గర్భసంచిలోకి వెళ్ళాలంటే ట్యూబ్స్ ఉంటాయి రెండు, లెఫ్ట్ అండ్ రైట్ లో. ఆ ట్యూబ్స్ ఒక్కోసారి బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎందుకు బ్లాక్ అవుతున్నాయి మనం చర్చిద్దాం ముందట. ఆ బ్లాక్ కావడం వల్ల మనం రిలీజ్ అయిన ఎగ్ కిందికి వెళ్ళిపోదు అనమాట. చూద్దాం. ప్రాబ్లం విత్ ఓవల్యూషన్, చాలా మందికి ఎగ్గే రిలీజ్ కాదు కదా, చాలా మంది లేడీస్ కు ఎగ్గే రిలీజ్ కాదు. ఇది ప్రాబ్లం. ఇది ఎందుకు ప్రాబ్లం అవుతుందని చాలా మందికి అర్థం కాని విషయం. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసి క్యాన్సర్. ఈ మధ్య చూడొచ్చు గర్భసంచి క్యాన్సర్ అని విపరీతంగా వస్తున్నాయి కదా. గర్భసంచి క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్స్, సర్వికల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. ఇవి ఏజ్ లో రావాలి, ఆ ఏజ్ లో రాకుండా 60-70 years లో వస్తే ప్రాబ్లం లేదు, కానీ 20-30 years లోపల ఇవన్నీ బయటపడుతున్నాయి. చూద్దాం. ఇన్ఫెక్షన్స్ చూడండి, మీరు చూడొచ్చు, మీరు పక్క పిల్లలు, దూరం పిల్లలు కాకుండా మన ఇంట్లోనే కడుపు నొప్పితో మెన్సెస్ అవుతుంటే కడుపు నొప్పి వస్తుంటది కదా. చూసి కామన్ అయిపోయింది ఇవి, కామన్ ఇన్ఫెక్షన్స్. ప్రతి ఉమెన్ కు ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చూడొచ్చు క్లామిడియా అండ్ గనోరియా ఇన్ఫెక్షన్స్, బోత్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు వచ్చి మనకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చూడొచ్చు కదా ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. చాలా మందికి ఇది తెలియదు. మనం చూడొచ్చు రెఫర్స్ కేసెస్, మనము డాక్టర్ దగ్గరికి వచ్చి ఇంప్లాంట్ చెప్తారు, అవి 2-3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మనం అడాప్ట్ చేసుకొని ట్రై చేస్తుంటాం కొందరు కదా. చాలా వరకు ఇంప్లాంట్ పోవాల్సిన అవసరం ఏముంది, కరెక్ట్ గా డాక్టర్ దొరికితే కరెక్ట్ అడ్వైజ్ చూస్తాడు కదా మీకు. ఇంకొచ్చి ఫ్రెండ్స్, ఇక ఎగ్ మెచ్యూర్ ప్రాపర్లీ. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కానీ మనకు ఫెలోపియన్ నుంచి వచ్చినా కానీ అది మెచ్యూర్ కాకపోతే కరెక్ట్ గా మనము మనం కోడి చూద్దాం. కోడి ఎగ్గును మనము పొదుగా పెడితే 21 days తర్వాత మంచి మళ్ళీ ఒకటి వస్తుంది కదా.
అట్లా ఆ 21 డేస్ టైం ఇవ్వకుండా ఎగ్ ఒక్కోసారి ఏమవుతుందంటే మన బాడీ వీక్నెస్ వల్ల కానీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్ గా జరగక అది వీక్ అయిపోయి పడిపోవడం వెంటనే పగిలిపోతుంది. మనం ఎండోమెట్రియటిస్ గట్టిగా ఉంటాం. చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఇంకా ఇమ్యూన్ డిసార్డర్స్ ఇప్పుడు పరశురామ్ గారు చెప్పారు కదా, ఇమ్యూన్ డిసార్డర్స్ మీకు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు విటమిన్ సి లోపాలు కానీ, ప్రోటీన్, సి విటమిన్ సి, ప్రోటీన్, డైలీ సాల్మన్, ఐరన్ లోపాలు కానీ కదా, కాల్షియం లోపం కానీ బాడీలో ఉన్న ఈ మనకు ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ ఏంది మెన్స్ట్రుయేషన్, ఇదైతే మీకు అందరికి తెలుసు. చాలా మంది మెన్స్ట్రుయేషన్ అయినప్పుడల్లా కడుపు నొప్పితో బాధపడుతుంటారు, బ్లడ్ లేక, బ్లడ్ లాస్ వల్ల. ఇది కూడా చూద్దాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్స్, ఇది చాలా మందికి తెలియదు, మనము చూసుకుంటున్నాం కదా. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీన్స్ ఏంటంటే మీకు ఏదైతే యూట్రస్ లో జరగాల్సిన పని ఫెలోపియన్ ట్యూబ్లలో ఆ ట్యూబ్ కున్న చేతులు ఉంటాయి ఫ్రెండ్స్, దాంట్లో అక్కడ జరుగుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ప్రెగ్నెన్సీ ఎక్కువ కాలం ఉండదు ఫ్రెండ్స్, అలాగే చాలా మందికి జరుగుతుంది. ఫాస్ట్ ఎక్టోపిక్ అంటే అటువంటి జరిగిన వాళ్ళు కానీ ఇటువంటి కూడా ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ మొత్తం ఉంటాయి. ఇంకోటి స్ట్రెస్ అండ్ ఇన్ఫెర్టిలిటీ ఉమెన్ ఈ మధ్య చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా ఇద్దరు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, ఇద్దరు జాబ్ లోకి వెళ్తున్నారు కదా, అక్కడ వర్క్ లోడ్ అవుతుంది. ఇక్కడ సరిగా వంట చేసుకొని తిన్నారు, హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటున్నాయి ఫ్రెండ్స్. మీరు చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నిటితో పాటు మనకు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య చూడొచ్చు థైరాయిడ్. చూడండి, ఎవ్రీ 10 మెంబర్స్ లో 3 or 4 మెంబర్స్ థైరాయిడ్ తో ప్రాబ్లం సఫర్ అవుతున్నారు కదా, హైపో కానీ హయ్యర్ కానీ సఫర్ అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎలా ఇంకా హార్మోన్ గ్లాండ్స్ ఉంటాయి మనకు చాలా వరకు, అదొకటేనా? చాలా మందికి ఈ మధ్య షుగర్ వస్తుంది, డయాబెటీస్, బీపీ వస్తుంది ప్రెగ్నెన్సీ. చూడండి, ఇవన్నీ కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నిటికి సొల్యూషన్ ఏంటి అంటే మీ ఏదో ఎండోమెట్రైటిస్ మనం యూట్రస్ అని చెప్పుకుంటున్నాం కదా, దాంతో పాటుగా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, సర్విక్స్ ఉంటుంది కదా, వెజైనా ఉంటుంది. వీటన్నిటి కూడా ఫ్రెండ్స్ ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే సరి అయిన పోషణ లేదు. మనం తినే ఆహారంలో మనకు కావాల్సిన పోషణ దొరకట్లేదు. మీకు అర్థమవుతాయి, మనం తినే ఆహారం చిన్న పెగులకి వెళ్ళి అక్కడ డైజెస్ట్ అయ్యి దాన్ని ఎనర్జీ రూపంలో మన బాడీకి అందాలి, అది అందట్లేదు. అందకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు బాగా తెలిసి ఉండొచ్చు. అందకపోవడం వల్ల మీరు ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఒక 9 grams 8 grams తోటి వాళ్ళకు బ్లడ్ తోటి ఇన్ఫెక్షన్ వేస్తున్నారు. ఆ బ్లడ్ లేక వాళ్ళకు డెలివరీ చేస్తున్నారు. పిల్లలు ఎలా పుడతారు ఫ్రెండ్స్? వీక్ తో పుడుతున్నారు కదా. అట్లాగా వీళ్ళకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ లో సరైన పోషణ లేకపోవడం వల్ల, ప్రోటీన్స్ సరిగా లేదు, ప్రోటీన్స్ సరిగా లేకపోవడం వల్ల సెల్స్ ఎలా గ్రోత్ అవుతాయి? విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల బాడీకి ఎనర్జీ ఎలా వస్తుంది? మీ యూట్రస్ కి ఎనర్జీ అవుతుంది. అందుకే మీరు చెప్పే ఎండోమెట్రిస్ గట్టి పడుతుంది, ఎగ్గు దాంట్లో పడగానే పగిలిపోతుంది. ఉయ్యాల లెక్క ఉండాల్సిన ఒక యూట్రస్ గట్టి పడడం వల్ల అది పడుతుంది, దానికి సర్క్యులేషన్ లేదు. నీటి బుడగలు ఎందుకు వస్తున్నాయి? అది ఏదైతే ఉందో మనం ఇచ్చాల్సిన దానికి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఆ ఏరియా గట్టి పడి దాని మీద నీటి బుడగలు వస్తాయి, ఫైబ్రాయిడ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ కదా. వీటన్నిటికి సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్, కానీ మీరు గమనించట్లేదు. మన పక్కింట్లోనే ఉంది, మన పక్కింటి డాక్టర్ కాకపోయినా అతను సొల్యూషన్ చెప్తున్నాడు, కానీ నమ్మం. మనం పెద్ద డాక్టర్ పోతూనే లక్షలు ఖర్చు పెడితేనే నమ్ముతాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వినండి, ఆమ్వే న్యూట్రిషన్ అనేది ఉంది కదా, దిస్ అ ఫుడ్ నాట్ ఏ మెడిసిన్, ఫుడ్. ఇది ఎప్పుడైతే మీరు తీసుకుంటారో కరెక్ట్ క్వాంటిటీలో, కరెక్ట్ మెథడ్ లో మీరు తీసుకుంటారో విత్ ఇన్ 3 to 6 months లోపల మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నుడిబిడి ఉండని, ఎన్ని పాలిప్స్ ఉండని, ఎండోమెట్రిస్ ఉండని, ఏది ఉండని. ఇప్పుడు పరశురామ్ చెప్పినట్టుగా మనం చూద్దాం. ప్రోటీన్ ఉంది కదా, ప్రోటీన్ డైలీ సాల్మన్, ఈ మూడింటి గురించి పరశురామ్ చాలా బాగా చెప్పాడు. ఈ 3 యూజ్ చేయొచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ప్రోటీన్ డైలీ రెగ్యులర్ తీసుకుంటూ, సాల్మన్ మనం 3 to 4 times, ఒక 2 to 3 times ఎవ్రీడే తీసుకోవడం వల్ల మనకు చాలా మందికి 2 to 3 months రిజల్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళకు మనము చెర్రీ ఐరన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు బ్లడ్ ను పెంచవచ్చు. ప్లస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే విటమిన్ సి కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే మేల్ ఇన్ఫెర్టిలిటీకి వచ్చేసరికి మన దగ్గర బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉంది. ప్రోటీన్ డైలీ సాల్మన్ తో పాటు మనము అశ్వగంధ కానీ, జెన్సింగ్ కానీ అందులో ఏదో ఒకటి ఇవ్వగలిగితే
3 to 4 months లో వాళ్ళు ఎంత 10 to 20 ఉన్న వాళ్ళు నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ స్టేజ్కి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి రీప్రొడక్ట్ సిస్టమ్ బెటర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ ఎండ్ చేసే ముందు నేను ఒక చిన్న వీడియో తోటి మీకు ఎండ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక షేర్ చేస్తాను, ఒక 1 minute ఉంటుంది వీడియో, 1.5 minutes. ఈ మధ్యన మేము డాక్టర్ మధు సార్ అండ్ నేను కలిసి ఒక సక్సెస్ఫుల్ గా ఆయన కేసు అండి ఇది, దాన్ని మీకు వీళ్ళు ఫ్రమ్ మంచిర్యాల అండి, వీళ్ళు మంచిర్యాలలో ఉంటారు. ఒకసారి విందామా వీళ్ళ మాటల్లోనే? ఆడియో వినబడట్లేదండి, ఒకసారి మీరు డిజేబుల్ చేయాలండి సార్. స్క్రీన్ షేరింగ్ ఆపేసి ఒకసారి మీరు డిజేబుల్ చేయాలి సెట్టింగ్స్ లో. స్క్రీన్ షేరింగ్ స్క్రీన్ షేరింగ్ ఆపేసి ఒకసారి బ్యాక్ వెళ్ళి మీటింగ్ సెట్టింగ్స్ లో డిజేబుల్ చేయాలి, అప్పుడు ఆడియో వినబడుతుంది. మీటింగ్ ఎనేబుల్ చేయండి. ఎందులో ఉంటుంది సార్ అది? మీటింగ్ సెట్టింగ్స్ లో పార్టిసిపెంట్స్ పక్కన మోర్ లో. ఓకే మోర్ లోకి ఎనేబుల్ ఉందా సార్? చూస్తున్నా, లీవ్ సౌండ్ ఉంది, ఎనేబుల్ ఉంది సార్. ఎనేబుల్ ఆన్ చేయండి, క్లిక్ చేయండి సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, అన్ని ఎనేబుల్ చేశాను, చూద్దాం. ఓకే, సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. సార్ వినపడుతుందా? లేదండి, వినపడట్లేదు. ఓకే సార్, రావట్లేదు. ఓకే మీరే ఒక్క 30 seconds లో వాళ్ళ మాటల్లో చెప్పండి. ఓకే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చాలా డాక్టర్ దగ్గర తిరిగిన తర్వాత వాళ్ళకి ఇక్కడ కూడా మనం ఆల్రెడీ ముందు చెప్పున్నాం మేము, కానీ వినలేదు ఫస్ట్ లో. తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గర తిరిగి వచ్చిన తర్వాత అక్కడ చేసేసి మన దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడంకు. చెప్పిన తర్వాత మనము సార్ వాళ్ళ అడ్వైస్ తోటి దీన్ని మనము కరెక్ట్ చేసాము. ప్రోటీన్ డైలీ సాల్మన్ తో పాటు దీన్ని మనం ట్రీట్ చేసామని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాటలో చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎన్ని అయినా చెప్పండి, మీరు ఫేత్ తో కనుక దీన్ని చేసినట్టుంటే ఇది కంపల్సరీ మీకు వర్కౌట్ అవుతుంది. 100% మనం 6 months ముందు పెట్టుకొని చేద్దాము. 2 to 3 months లోపలనే చాలా మందికి మనకు మన దగ్గర పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ, అండ్ అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు. మీ వాల్యుబుల్ టైం, మీ గురించి వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ క్లినిక్ లో, అర్థమవుతుంది ఆ సౌండ్స్ లో. అయినా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. యాక్చువల్ గా ఇలా ఎక్కడ జరగదండి, ఓన్లీ స్పెషల్ ఏంటంటే ఆమ్వే బిజినెస్ లో జరుగుతుంది. డాక్టర్లు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు, ఎడ్యుకేట్ చేయరు. జస్ట్ ట్రీట్మెంట్ గురించి ఇది వాడండి, అది వాడండి, ఇలా చేయండి, అలా చేయండి. దాంట్లో మనం సగం భయపడిపోతాం. ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మనము కరెక్ట్ గా భయం లేకుండా ముందుకు వెళ్ళవచ్చు. దట్టు రైట్ న్యూట్రిషన్ తీసుకొని మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, యూ నేమ్ ద ప్రాబ్లం, అండ్ దాని గురించి సొల్యూషన్ మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ పైన మెంటర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ స్పీకర్. ఈ రోజు లాస్ట్ స్పీకర్